ఉస్మానియా పీజీ మరియు డిగ్రీ స్టూడెంట్స్తో బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా గత 3 సంవత్సరాల నుండి వస్తున్నాను. వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. బికాజ్ ఇప్పుడున్న జెన్సీకి ఈ పండుగలు ఇవన్నీ తెలియాలి కాబట్టి, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి కాబట్టి ఆడపిల్లలకు కూడా అదే చెప్తున్నాను. ముదుట బొట్టు, జడాళ్ళు కొన్ని పువ్వులు పెట్టుకోండి, పండుగ వాతావరణం క్రియేట్ చేసుకోండి. ప్రతిసారి మనం కూడా ఈ అమెరికన్స్ ని చూసి, వెస్టర్న్ కంట్రీస్ ని చూసి మనము అట్లా ఇన్స్పైర్ కావద్దు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు మన విలువలు తెలుసుకోవాలి. సో ఈ జెన్సీకి ఇదే చెప్తున్నాను. మన తెలంగాణ పండుగ అయిన బోనాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బోనాల పండుగ మంచిగా సాఫీగా జరగాలి. ఎందుకంటే బోనాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే డీజేలు, పిచ్చి పిచ్చి ఆటలు పాటలు అవుతున్నాయి. అట్లా కాకుండా మన అమ్మవారిని కొలుచుకొని దేవుని భక్తితో మనం అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి. సో ఆ చిన్న చిన్న వాల్యూస్, ఎథిక్స్ అనేది మన జెన్సీకి ఉండాలి కాబట్టి వారందరినీ ప్రోత్సహించడానికి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా దేశం అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలని మొక్కుతాము. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ రోజు వార్స్ ఎట్లా జరుగుతున్నాయో, మనం ఎంత సేఫ్ ఉన్నాం కంపారిటివ్లీ. సో నేచురల్ కెలామిటీస్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా సేఫ్ ఉండాలి. స్పెషల్లీ విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు ఇస్తే వాళ్ళే దేశ భవిష్యత్తు నిర్ణయిస్తారు, వాళ్ళే ముందుకు నడిపిస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి లీడర్ గా నేను కూడా ప్రతిసారి వాళ్ళకి చెప్తూ ఉంటాను. అదే కదా, మేము కూడా మొన్న వచ్చి ఫీ రియంబర్స్మెంట్ గురించి కూడా కొట్లాడినాము ఏబీవీపీ స్టూడెంట్స్ తో. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో కింద ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. దాంతో ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా ఆగిపోయినాయి. పిల్లలు ఫ్యూచర్ స్టడీస్ కి పై చదువులకు పోలేకపోతున్నారు, జాబ్స్ కొట్టలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలని మేము కూడా, ఎందుకంటే 40 లక్షల స్టూడెంట్స్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఇంతమంది దీనికి ఏమంటే వాళ్ళంతా విక్టిమ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ తరఫున మేము వచ్చి మొన్న ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అలాంటి యువ మోర్చా అని. సో ఇట్లాంటివి జరగకుండా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్, స్టూడెంట్సే ఫ్యూచర్ కాబట్టి వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసిన దేశంలో ప్రధానమంత్రి మన మోడీ గారు నిర్ణయం చూసిండ్రు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిందంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే మేము ఏమి ప్రాధాన్యత ఇస్తాము, పబ్లిక్ ఏది కావాలో అదే చేస్తాము. అండ్ కొత్త రిఫార్మ్స్ కూడా తెచ్చారు. సో డెఫినెట్లీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుందని